సో యాజ్ ఆల్వేస్ ఫస్ట్ రివ్యూ అవ్వడానికి ట్రై చేస్తున్నా. ఫస్ట్ రివ్యూ అవుతుందో లేదో తెలీదు. మొత్తానికి గేమ్ చేంజెస్ చూడడానికి తెలంగాణలో లేదు కాబట్టి ఆల్ ది వే విజయవాడ వచ్చేసాను. విజయవాడ వచ్చి సినిమా అయితే చూసేసాను. టు స్టార్ట్ విత్ చిరంజీవి గారి వీరాభిమాని నేను. సో జై చిరంజీవ మనకు తెలిసిందే. సో అయినా కూడా నా జెన్యున్ రివ్యూ. నేను చిరంజీవి గారికి వీరాభిమాని కాబట్టి ఒక పాజిటివ్ 1 పాయింట్ 2 పాయింట్ వచ్చేసి రివ్యూ అయితే చెప్పను. నాకు ఎలా అనిపించిందంటే టు స్టార్ట్ విత్ చాలా వైజాగ్ సీన్స్ ఉన్నాయి, విశాఖపట్నం సీన్స్. సో విశాఖపట్నం కూడా వీరాభిమానిగా వెరీ హ్యాపీ మాట వైజాగ్ చూడడానికి. సో పాజిటివ్స్ గురించి మాట్లాడాలంటే రామ్ చరణ్ యాక్టింగ్ అయితే క్యాష్ ఉంది. డిఫరెంట్ రోల్స్ అయినా డాన్ చేశాడు. ఎలాంటి ఒక ముస్లిం అయినా రంగస్థలంలో ఎంత ఎక్సలెంట్గా యాక్ట్ చేశాడు. అలానే ఇక్కడ వీరియస్ క్యారెక్టర్స్ ఉన్నాయి. రెండు, ఒక సీనియర్ క్యారెక్టర్ స్టట్టరింగ్, అంటే ఆ స్టట్టరింగ్ చేస్తూ నత్తిలాగా అదైతే ఇంటర్వల్ తర్వాత వచ్చింది. ఆ ఇంటర్వల్ తర్వాత అది ఒక ఫ్యూ నాచెస్. సో రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది. సో శంకర్ సినిమా కాబట్టి శంకర్ సినిమా మార్క్ అయితే అబ్సల్యూట్లీ మిస్సింగ్ అని నాకు అనిపించింది. ఒక 3 పాటలు, అంటే ఒక కోరస్ పాటలు లాగా తీసేస్తే 3 పెద్ద పాటలు ఉన్నాయి. ఆ జరగండిలోని సెట్టింగ్లు అయితే చాలా అక్కడ శంకర్ మార్క్ అనిపించింది. ఆ ఒక్క పాటలోని అసలు వివిడ్ మంచి కలర్స్తోని చాలా బాగా సెట్టింగ్ అయితే ఉంది. అది ఆర్టిఫిషియల్ సెట్టింగ్ అని తెలిసిపోతుంది. కానీ మన ఇటలీలోని అమాల్ఫీ కోస్ట్ ఉంటుంది కదా, అమాల్ఫీ కోస్ట్ సెట్టింగ్ లాగా మొత్తం అమాల్ఫీ కోస్ట్ని ఒక మల్టిపుల్ లెవెల్స్తో చేసి అది పిక్చరైజ్ చేశారు. ఆ సెట్టింగ్ బాగుంది. ఇంకో పాట ఉంది, ఆ పాట నాకేమీ తెలియట్లేదు కానీ ఆ పాట జస్ట్ రెగ్యులర్ యావరేజ్ అనిపించింది. స్టార్టింగ్లోని ఏం పాటది, మచ్చారా బీట్ బాగుంది, సాంగ్ బాగుంది. వైజాగ్ బీచ్లోని సెట్ చేశారు ఆ పాట అంతా. సో సినిమా పరంగా అయితే సినిమా చాలా ప్రెడిక్టబుల్గా ఉంది. ఆయన రామ్ చరణ్ ఏమో అన్నింటిలోని నేను అన్ప్రెడిక్టబుల్ అంటారు, కానీ వాటి మూవీలో అన్ప్రెడిక్టబుల్ ఈవెంట్ అయితే నాకైతే ఏం కనిపించలేదు. మూవీ అంతా కూడా చాలా ప్రెడిక్టబుల్. ఒక 5-6 సీన్లు ఉన్నాయి. 5-6 సీన్లు కూడా వెరీ ప్రెడిక్టబుల్, నథింగ్ కూడా ఉంది. సో దీనికి సినిమాకి రేటింగ్ ఎలా ఇవ్వాలి అని నేనైతే సినిమాకి రేటింగ్ ఇచ్చేస్తాను. ఈ సినిమాకి నేను రేటింగ్ ఇవ్వదలుచుకోలేదు. ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా యావరేజ్, చాలా డ్రాగ్ అనిపించింది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్లోని అది పుంజుకుంది. సెకండ్ హాఫ్లో మచ్ బెటర్ అయింది. ఫస్ట్ హాఫ్ నేను ఇంటర్వ్యూ బయటకు వచ్చినప్పుడు ఒక యావరేజ్ ఫీలింగ్తో వెళ్ళాను. సెకండ్ హాఫ్ అయితే బాగా పుంజుకోండి. దీనికి పాజిటివ్స్ నేను చెప్పినట్టు రామ్ చరణ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఈ యాక్షన్ రంగస్థలంలో ఎలా యాక్షన్ చేశారో అలానే ఆయన సీనియర్ క్యారెక్టర్ యాక్షన్ చేశారు. సో కియారా అద్వానీ రామ్ చరణ్ కాంబినేషన్ అయితే నాకు పర్సనల్గా సెట్ అవ్వలేదు. కియారా అద్వానీ కరెక్ట్గా మ్యాచ్ అవ్వలేదని అనిపించింది. ఆవిడ కూడా హీరోయిన్ జస్ట్ వచ్చేసి వెళ్ళిపోవడం నాకు పర్సనల్గా వాళ్ళ కెమిస్ట్రీ నచ్చలేదు. మళ్ళీ చెప్తున్నా, నేను చిరంజీవి గారి వీరాభిమానిగా, దానికి దీనికి సంబంధం లేదు. సో నాకైతే ఓవరాల్గా సినిమా సూపర్ హిట్ అయితే కాదు, హిట్ కూడా కాదు. ఇది నా పర్స్పెక్టివ్. మళ్ళీ యాజ్ ఆల్వేస్ నేను చెప్పినట్టు సినిమా నాకు నచ్చలేదు కాబట్టి సినిమా ఫ్లాప్. సినిమా నాకు బాగా నచ్చితే అది సూపర్ హిట్ అని పక్కన పెట్టేసేయండి. సో మళ్ళీ హాయ్. సో ఓవరాల్గా అయితే ఏంటి సో ఓవరాల్గా సినిమా యావరేజ్ టు అబోవ్ యావరేజ్ అని నా ఒపీనియన్. ఓకేనా? సో చిరంజీవి గారి మెగా ఫ్యాన్గా చెప్తున్నా. అంటే ప్లస్ ఆంధ్రప్రదేశ్లో ఉండి కూడా ఈ మాట చెప్తున్నా. సో ఇది నా మోస్ట్ జెన్యున్ రివ్యూ అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ వన్స్ అగైన్ పాజిటివ్స్ డ్రైవ్ హోమ్ చేయడానికి ఆ మ్యూజిక్ గురించి. మ్యూజిక్ కూడా ఆ సాంగ్ మచ్చ సాంగ్ బాగుంది, జరగండి సాంగ్ బాగుంది. అది కాస్త స్లర్ కాదు కానీ చెవులో రింగ్ అవుతుంది. బట్ బీజిఎం కూడా నాకు ప్రతి యావరేజ్ అనే అనిపించింది. సో రేటింగ్ ఇవ్వకూడదని చెప్పాను కాబట్టి బట్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. సో కియారా అద్వానీ మైనస్ దిస్ మూవీ. శంకర్ మార్క్ మిస్సింగ్ ఎవ్రీవేర్. ఆ ఒక్క పాటలో మాత్రం శంకర్ మార్క్ కనబడింది. సినిమా చాలా ప్రెడిక్టబుల్, అవుట్ ఆఫ్ ద ఆర్డినరీ అయితే ఏం లేదు. రామ్ చరణ్ యాక్టింగ్ అవుట్ స్టాండింగ్. సో ఇది గైస్ మూవీ రివ్యూ, జెన్యున్ రివ్యూ. ఎన్ని మినిట్స్? 4 మొత్తం 4 minutes వచ్చిందా? అదేంద్రా